కాంగ్రెస్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. తెలంగాణ గడ్డపై నిలబడి రైతు రుణమాఫీ అంటూ రైతు డిక్లరేషన్ ఇచ్చారని గుర్తు చేశారు. తీరా అధికారంలోకి వచ్చాక రుణమాఫీ చేయండి అని బ్యాంకులకు వెళ్తే ఇలాంటి మాటలా అని ప్రశ్నించారు. ₹1,00,000 రుణమాఫీ కావాలని వెళ్తే ₹1,00,000 ఖర్చయ్యేలా కేసులు పెడతారా అని మండిపడ్డారు. ఇదేనా ఇందిరమ్మ రాజ్యం, ఇదేనా ప్రజాపాలన అని నిలదీశారు. రేవంత్ సర్కారుపై కేటీఆర్ ఫైర్ అయ్యారు. తప్పు ప్రభుత్వం చేసి రైతుల్ని క్రిమినల్స్లా ట్రీట్ చేస్తున్నారని మండిపడ్డారు. రైతులకు సీఎం రేవంత్ వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడంలో ఈ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని దుయ్యబట్టారు. మీరు ఇచ్చిన హామీలనే రైతన్నలు అడుగుతుంటే వారిని అక్రమంగా అరెస్టులు చేస్తారా అని ప్రశ్నించారు. అదీకాక కోదాడ సీఐ రజితారెడ్డిని సస్పెండ్ చేయాలని, అన్నం పెట్టే చేతులను గౌరవించాలని సూచించారు. ఇప్పుడు